తిట్టు లేదు అధ్యక్ష, అందరూ తిట్టారు. కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంటే అధ్యక్ష, ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి, కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి, మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాం అధ్యక్ష. ఆ రోజున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష, విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది. కానీ ఒకసారి మన అందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఇది 1966 అక్టోబర్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు. 1966 నవంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. లాఠీ చార్జీలు, కాల్పుల్లో 32 మంది చనిపోయారు అధ్యక్ష. వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష, 32 పేర్లు. ఉదాహరణ కొన్ని పేర్లు చెప్తున్నా అధ్యక్ష. టి సన్యాసిరావు, అంజూరి అప్పారావు, తంగిళ్ళ సత్యం, పోలినేని ఏసయ్య, మస్తాన్, హబీబుల్లా రెహమాన్, బాలమురళీకృష్ణ, సాంబశివరావు, పరాంకుశ్ దాస్, తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి, కాకినాడ నుంచి బాబురావు గారు కానీ, ఇలా పీలేరు, ఆదిలాబాద్, వరంగల్, పలాస, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష. ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్ష. దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంటే అధ్యక్ష. ఆ రోజున ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఆ రోజున 21 జనవరి 27న విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిస్ఇన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష. ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష. వైసీపీ నాయకులు మద్దతు పలకటమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని, అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి. వెళ్ళి ఇక్కడ సభ జరిగింది. సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి, హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష. ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష. ఒకటే చెప్పాము అధ్యక్ష, ఈ రోజున ఇంతమంది చనిపోయారు, దాదాపు 32 మంది. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. అంటే మేము అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అధ్యక్ష, ఎందుకు విశాఖ ఉక్కు అనుకనే ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది. దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష, 32 మంది యువకుల బలిదానం, దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష. అది కదిపేస్తుంది. అలాంటిది నేను ఒకటే చెప్పాను, మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదు, అది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష. మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉంది అధ్యక్ష, దానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, దాన్ని తీసుకోగలిగా కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారంటే అధ్యక్ష, ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగానే చెప్పారు అధ్యక్ష ఆ రోజున. కానీ నేను 2 చేతులు జోడించి మా ప్రయత్నం మేము చేసాం అధ్యక్ష. అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన. అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, గతంలో దాన్ని స్టీల్ ప్లాంట్ని ప్లాట్గా ముక్కలేసి అమ్ముకోవడానికి సిద్ధపడిపోయారు అధ్యక్ష. రియల్లీ ఇట్స్ ఎ షేమ్. నేను మొన్న స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరికి వస్తే అడిగాను, ఆ రోజున మీరు అంత గోల చేశారు కదా, మీరు మేము ఉన్నప్పుడే ఇంత గోల చేస్తారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం ఇంత గోల చేస్తారు, ఆ రోజు అతను ఉంటే ఒక్కళ్ళు నోరెత్తిపోయారంటే కొడతారని భయమా మీకు అన్నాను. కామ్ను అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి డిస్ఇన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు మనకి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ
ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని మేము అడిగితే అధ్యక్ష వాళ్ళకి గత ప్రభుత్వ నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉంటే ఎలా ఆపుతారు చెప్పాలని, ఇలా కళ్ళబుల్లి కబుర్లు చెప్తే చూస్తూ ఊరుకోమని వాళ్ళకి మాట్లాడారు అధ్యక్ష. వైసీపీ నాయకులు కేంద్రం మా మాట వినదని చెప్పారు అధ్యక్ష. పదవులు కావాలి, బెయిల్ కావాలని అడిగితే స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా గనులు ఎందుకు అడగలేదని వాళ్ళు నిలదీశారు అధ్యక్ష. రోజు మేము చెప్పాను మీకు ఒక కార్యాచరణ ప్రకటించండి. మాకు ఆ రోజున ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా మీరు తీసేసుకున్నారు. వైసీపీకి ఉన్నారు, మీకు టీడీపీకి ఉన్నారు. ఆ రోజు 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు. ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించండి అంటే అండగా ఉంటామని చెప్తే కూడా వాళ్ళు కాపాడుకోలేపారు అధ్యక్ష. కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మేము కాపాడుకున్నాం అధ్యక్ష. స్టీల్ మేము చాలా గర్వంగా చెప్పగలం, చాలా గర్వంగా చెప్పగలం అధ్యక్ష. అలాగే దీన్ని ప్రత్యేకించి అధ్యక్ష ప్రధానమంత్రి గారికి మన సభ నుంచి అందేలాగా ఆంధ్రప్రదేశ్ మన అమరావతి మన క్యాపిటల్ దగ్గర నుంచి వెళ్ళేలాగా అక్కడికి అందేలాగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. I take this opportunity to express my wholehearted gratitude to Honorable Prime Minister Sri Narendra Modi ji for his unwavering trust in the Andhra Pradesh government and for extending the immense support in every aspect of state development अध्यक्ष. मैं इस अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आंध्र प्रदेश सरकार पर भरोसा दिखाने और विकास में सहयोग देने के लिए अपना आभार व्यक्त करता हूं. The Polavaram project, Adhyaksh, these are key things. One is Polavaram project. The central government stood by us. That is, number one is Polavaram project, the lifeline of Andhra Pradesh. The Polavaram project is crucial for irrigation, resolving the drinking water crisis across the state. Under the previous regime, the project faced severe neglect with less than 10% of the work completed, leading to unnecessary cost escalations and delays due to reverse tendering. After forming the new government, Honorable CM Sri Nara Chandrababu Naidu Garu reassessed the project status and sought central support. The central government under the leadership of Sri Narendra Modi ji responded immediately, approving 12,157 crore for 24-25 and 5,936 crore for 25-26, ensuring rapid progress towards completion. The second one is Jal Jeevan Mission, Adhyaksh, safe drinking water for every household. The mission aims to provide 55 liters of safe drinking water per person daily through tap connections across 95.44 lakh households in Andhra Pradesh. The previous government failed to achieve even 1% progress in 5 years. The central government has sanctioned 27,000 crore for phase 1, boosting implementation efforts. The Andhra Pradesh government also has requested 54,000 crore for phase 2 and successfully advocated for an extension of the mission till 2028. And we acknowledge and we thank Honorable Prime Minister Sri Narendra Modi. Another major development projects worth 2.8 lakh crores. On June 7th, from Visakhapatnam, Honorable PM Sri Narendra Modi ji inaugurated and announced 2,08,548 crore worth of development projects, including a Visakha railway zone, for strengthening and connectivity and boosting regional transportation, green hydrogen hub and bulk drug park, positioning Andhra Pradesh as an industrial core leader, Chris City in Krishnapatnam industrial area, Tirupati district, enhancing economic opportunities, various national highway and railway projects improving infrastructure and connectivity, Urvakal industrial corridor driving employment generation in Rayalaseema region and reducing migration. Visakha steel plant, as I said, sir, it holds a very great emotional connection. I'm grateful to Honorable PM for understanding and allocating funds for additional supporting, increasing its financial support from 620 crore to 8,620 crores for 24-25 and 3,295 crore for 25 and 26, ensuring its revival and profitability. We're grateful to Honorable PM Narendra Modi. The central government has actively promoted regional heritage through Man Ki Baat and pilgrimage rejuvenation and spiritual heritage augmentation drive initiative, which is called, in short, the acronym is PRASAD initiatives.
Andhra Pradesh Wooden Toys Tableau won a national award at the Republic Day Parade, bringing national recognition to our Andhra Pradesh craftsmanship. Commitment towards Vikasit Bharat 2047 on behalf of 5 crore Andhra Pradesh people, we express gratitude to Honorable PM Sri Narendra Modi ji for his unwavering